विघ्नेशमहं भजामि सततं स्निग्धप्रसन्नाननं गौरी मातृकटाक्ष लब्धविभवम् कारुण्यपादो निधिं कार्यारम्भसमाश्रिताखिल जगत्कल्याण कल्पद्रुवम् स्वादु प्रेम सुधा प्रपूर्ण हृदयम् सर्वार्थ संपत्प्रदम् सदा शिवानी पदाले गतियन् सदा शिवानी पदाले गतियन् सदानं युन्नानय दयमय सदा शिवानी पदाले गतियन् सदानं युन्नानय दयमय सदा परिशोधनलिक अनाथरक्षक परिशोधनलिक आपुमयाने ताळनया अनादरिंपदा निपददासुनि अनादरिंपदा निपददासुनि आदुकोवया భక్తశేఖరులారా, ఈనాడు సుదినము నేను గానము చేయబోవు ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కథ వీణులకు విందు గావించి అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. విన్నవారి పాపమేఘాలను పటాపంచలు చేస్తుంది. భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తుంది. భార్యాపుత్రులతో చావు పుట్టుకుల చక్రంలో పడి నలిగిపోయే జీవుల సంసారపు చీకటలను పారద్రోలే సూర్యోదయమై ముక్తి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. తాము ఈ కథను సావధానంగా విని నా అభివృద్ధిని కోరుతూ తమ శుభాశీర్వాదములు అందచేయగలరని సవినయంగా ప్రార్థిస్తున్నాను. సకల లోక మంగళకరులకు గౌరీ శంకరుల దివ్యానుగ్రహానికి తాము పాత్రులుగా కోరుచున్నాను. నేను చెప్పబోవు ఈ కథ శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతులు రచించారు. నేను ఈ కథను హరికథా భాగవతారిణి శ్రీమతి ఉమామహేశ్వరి గారి వద్ద అభ్యసించాను. సంతోషమత్యంత సంతోషమౌరవల్ సంతోషమత్యంత సంతోషమౌరవల్ సంతోషమహత్రిజ శంకరుల కళ్యాణ కథ సంతోషమత్యంత సంతోషమౌరవల్ సంతోషమహత్రిజ శంకరుల
ఖండానికి ఉత్తర దిక్కున హిమవంతుడను పేరుగల పర్వతరాజు ఉండేవాడు. తూర్పు పడమరల సముద్రములలో చొచ్చుకొని భూమండలమునకు కొలతబద్దన్నట్లుగా వాసిగాంచి ప్రకాశించాడు. సకల ఔషధీలతలకు అతడు పుట్టినిల్లు. నియమ నిష్ఠాగరిష్ఠులకు మునిజనులను పావన గృహస్థాశ్రమ ధర్మానుసారంగా ఆ రాజు పూజించేవాడు. వజ్రవైడూర్యాది రత్నరాశులతో నిండి కుబేరుని మించిన ధనవంతుడిగా పేరొందాడు. ఆ ప్రభువు గంధర్వ అప్సరసకాంతలచే సేవింపబడుతూ దేవతలచే సన్నుతింపబడుతూ మహాభోగభాగ్యశాలి అయినాడతడు. ఆయన భార్య మేనకాదేవి. ఆమె సకల సుగుణములకు దీవి. అనుకూలవతి అయిన ఇల్లాలితో అఖిల సుఖాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు ఆ అచల చక్రవర్తి. సంతానం కొరకు పరమేశ్వరిని గురించి తపము చేయ సంకల్పించాడు. పర్వతరాజాగ్రణి హిమవంతుడు సర్వేంద్రియ నిగ్రహుడై, పర్వతరాజాగ్రణి హిమవంతుడు సర్వేంద్రియ నిగ్రహుడై, సర్వాణి పూర్తిత పంపునరుప సాగే సముదావహుడై, అంత కొన్నాళ్ళ కథని మ్రోల ప్రత్యక్షమయ్యను ఢాని, అంత కొన్నాళ్ళ కథని మ్రోల ప్రత్యక్షమయ్యను ఢాని, సంతతాశ్రిత జనాఠి విమోచని జగద్భావని భవాని. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి, శ్రీ ఆంజనేయ వరద గోవిందో హరి. పర్వతరాజు ఇంద్రియాలను నిగ్రహించి నియమితాహారంతో నిశ్చల నిష్ఠతో పరమేశ్వరుని గురించి బహుకాలం తపస్సు సాగించాడు. ఆయన తపస్సు పండి కొంతకాలమునకు ఒక శుభముహూర్తాన ఆ లోకమాత ప్రత్యక్షమైనది. ఆశ్రితుల పాలిట కల్పవల్లి అయిన ఆ తల్లిని గని కొండరాజు భక్తి పారవస్యంతో చేతులు జోడించి ఈ విధంగా స్తుతించాడు. ఏమినా పుణ్యమేమి నీను గంటి, ఏమినా పుణ్యమేమి నీను గంటి, మహేశ్వరి నిఖిల భువనేశ్వరి, ఏమినా పుణ్యమేమి. సామజహారాది వాహిని నిటికి, సామజహారాది వాహిని నిటికి, సఫలమయ్యేనా నోచిన నోములు, సఫలమయ్యేనా నోచిన నోములు, తామర సభవాచ్యుతాది సుర సంతానము హించిన దోచవు ఫళి, తామర సభవాచ్యుతాది సుర సంతానము హించిన దోచవు ఫళి, పామరుండ సాక్షాత్కరించిని భక్తావన బిరుద మెరుగ చేసితి విట్టు, ఏమినా పుణ్యమేమి నీను గంటి, మహేశ్వరి నిఖిల భువనేశ్వరి, ఏమినా పుణ్యమేమి. జగాలుగన్న తల్లి, నేటికి నా పుణ్యం పండింది, నా నోములు ఫలించాయి. పూవున కుంతావి మేల్ పుత్తడిన్ కాంతి, పల్లవమునకున్ చక్కని రంగు చేత, పరభృతమునను సుస్వరం హంపువుల పావనత, సమీరంపురన్ మలయ పటిమ సాత్వియంతునను తేజంబు, సత్కవికి నున్నత భావన చమత్కృతియు, మరియు దాతకుంధనమును తపసికి సత్యంబు, శ్మాతలేంద్రునకు ధర్మైక చింతగూర్చి, సకల చరాచర కోటి నీదు తేజమి ముడించి, ప్రకృతికి తీసిపోని
నేర్పు నెన్నదరమే గట్టురేనికి ఆశ్రిత కల్పవల్లి ఆశ్రిత కల్పవల్లి లోకమాత, నీ దివ్యశక్తిని నేను వర్ణించగలనా? పువ్వునందు సువాసన, బంగారమునకు వన్నె, కోకిలమ్మకు కోమలమైన కంఠధ్వని, నీటిలో పవిత్రత, చివురుటాకు వింతరంగు, గాలికి చల్లని వ్యాపకత్వము, పతివ్రతకు తేజము, దాతకు ధనము, సుకవికినున్నత భావ సంపద, ధరణీపతికి ధార్మిక చింతన కల్పించి సకల ప్రపంచంలో అణువణువునా నీ దివ్యతేజము నింపి ప్రకృతికే తరగని కళాకాంతి ప్రసాదించే నీ నేర్పును వర్ణించుటకు కొండరాజును నేనెంత వాడను తల్లి. ఆశ్రిత కల్పవల్లి, నీ అనుగ్రహం లేనిదే లోకంలో గడ్డిపరకయైనా కదలదు తల్లి. నీకు వేనవేల నమస్కారములు అని ప్రార్థించు ఆ నగరాజును గని పరమేశ్వరి ప్రసన్నవదనయ్యై, శైలరాజా, నీ భక్తికి మెచ్చాను. నీకు కూతురుడై పుట్టి నీ కోరిక సఫలము చేస్తాను, నీకు శుభముగాక అని దీవించి అదృశ్యమైనది ఆ లోకమాత. హద్దులు దాటిన ఆనందంతో గృహం చేరాడు ఆ అచలపతి. ఇల్లాలైన మేనకాదేవికి ఈ శుభవార్త ఎరిగించాడు. సంతోషంతో గృహస్థ జీవితం సాగించారు ఆ నగదంపతులు. కాలం గడిచినది. మేనక గర్భం ధరించింది. నవమాసాల అనంతరం ఒక శుభముహూర్తాన ఆవిర్భవించే మేనకా సతీకి కాత్యాయని చిన్నితనయే ఆవిర్భవించే మేనకా సతీకి కాత్యాయని చిన్నితనయే చంద్రుడు మొదలు అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా, అమరగణాలు ఆనందంతో విరులవాన కురిపిస్తూ ఉండగా, పర్వతరాజు ఇంట పరమేశ్వరి పాపయ్య ఉదయించినది. పర్వతరాజు కుమార్తె గనుక ఆమెకు పార్వతీ అని నామకరణం జరిపించారు. అంగనాజనమంతా కాత్యాయనిని కన్నుల కరువు తీరా దర్శించి ధన్యులైనారు. ఓషధీప్రస్థపురం సంతోష సముద్రంలో ఓలలాడింది. పర్వతరాజు ఇంట పరమేశ్వరి పాపయ్య దినదినాభివృద్ధి చెందుచున్నది. దినే దినే సా పరివర్ధమానా లబ్ధోదయ చాంద్రమసీవలేఖా పుపోష లావణ్య మయాన్ విశేష జ్యోత్స్నాంతరాణి జ్యోత్స్నాంతరాణి కళాంతరాణి జ్యోత్స్నాంతరాణి కళాంత రాణి చంద్రరేఖ ఉదయించినది మొదలు తన కళలను ఎట్లు అభివృద్ధి పరుచుకొనునో అట్లే పార్వతి జన్మించినది మొదలు తన సౌందర్యమును రోజురోజుకు పెంపొందించుకొనుచు దోగాడుచు తప్పుటడుగులు వేస్తూ తన తల్లిదండ్రుల కన్నులలో సంతోషకాంతులు విరజిమ్ముతూ బాల్యదశకు చేరుకున్నది ఆ పార్వతీ బాల. ఆ పార్వతీ బాల్యదశ నిన్నగా
అలవ్యగుణ ఎందరు సుఖములున్న ఆ పార్వతి బాల్య దశనెన్నగా అలవ్యగుణ ఎందరు సుఖములున్న ఆ పార్వతి కలితనమున చెమ్మ చెక్కలాడుచు కలితనమున చెమ్మ చెక్కలాడుచు చల్లగా హరుని కీర్తన పాడు కలితనమున చెమ్మ చెక్కలాడుచు చల్లగా హరుని కీర్తన పాడు బలువన్నెలోపు కూర్చన గోళ్ళు బలువన్నెలోపు కూర్చన గోళ్ళు బాలికలకు పెట్టి చేరిమి వేడు తులలేని పల్కులన్ కథల నాడు కొయ్యనులతో పూల బంతులాడు అలవ్యగుణ ఎందరు సుఖములున్న ఆ పార్వతి పార్వతీ బాలదశా విశేషాలు వర్ణించడానికి కవుల కళలకు వశం కాకపోయింది. ఆ పార్వతీ బాల మాటలతో పాటలతో ఆ గిరిదంపతులు తమ ఆనంద సామ్రాజ్యానికి కోటలు కట్టుకుంటున్నారు. లోకాల నాడించే తల్లి పలు పోకడలతో ఆటలాడుకుంటున్నది. పూల పొదరిళ్లలో దాగి తోటివారితో దాగుడు మూతలాడేది. పూల మొక్కలను పాదు చేసి నీరు పోసేది. సుందరోద్యానవనాల్లో సువాసనలు విదజల్లే వింతరంగులున్న పూలన్నీ కోసేది. ఎల్లప్పుడూ ఓం నమ శివాయ అను శివపంచాక్షరీ మంత్రాన్ని ఒడలెరుగని ఓపికతో ప్రేమతో జపసాధన చేస్తుండేది. కాలం గడిచినది. పార్వతి బాల్యదశ గడిచి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టింది. లోకంలోని అందచందాలన్నీ ఆ బ్రహ్మ ఈ అమ్మలోనే పదిలపరిచినాడేమో అన్నట్లు అందాల గని అయినది. ఆమె లీలగా సకల విద్యా పారంగతురాలైనది. యాతత్రాస్తే ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతు అన్నట్లుగా బ్రహ్మ సృష్టిలోని స్త్రీ సౌందర్యమునకు ఆమె మచ్చుతునక అన్నట్లుగా సౌందర్యంతో వెలుగొందుతుంది. మేనకా హిమవంతులు ఆ సుందరిని గని తమ అదృష్టానికి పొంగిపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు వారి మందిరానికి హరినామగానం చేస్తూ మహతి వీణాగాన విశారదుడు నారదుడు ఇలా వస్తున్నాడు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే परम पुरुष भववन्दनते नमो परम पुरुष भववन्दनते नमो नरमृग शरीर नमो 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 नरमृग
భగవన్నామగానం చేస్తూ వచ్చిన దేవఋషిని అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి సత్కరించారు ఆ గిరిదంపతులు. నారద మౌనీంద్ర తాము ముల్లోకాలు సంచరించే మునిరాజులు. జరిగినది, జరుగుచున్నది, జరగబోవునది సర్వము ఎరిగిన సర్వజ్ఞులు. తమ రాక చేత మా అదృష్టం పండింది. తాము వచ్చిన విశేషం వివరంగా తెలుపండి అని కోరారు. అంతా నారదుడు ఆ శైల దంపతులను గని, నగరాజా ఎంత ధన్యుడవయ్యా, ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా, ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. కాంతమణి ముల్లోకముల, కాంతమణి ముల్లోకముల కన్న తల్లి నీకిటు కూతురయ్యను, కన్న తల్లి నీకిటు కూతురయ్యను. సంతతోపవాస వ్రత దీక్షాచనులై సర్వేంద్రియ నిగ్రహులై, సంతతోపవాస వ్రత దీక్షాచనులై సర్వేంద్రియ నిగ్రహులై చింతించు మునుల కుంటాల రాణి చిత్స్వరూపిణికి తండ్రి వైతివి. ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. నగరాజా ఎంత ధన్యుడవయ్యా, మూడు లోకాలు కన్న తల్లి నీ కుమార్తె అయి జన్మించిందయ్యా. తపసి పుంగవులకు సైతం దర్శనమియని తల్లి నీ గారాల కూతురు కావటం నీ సుకృత విశేషం. అసలు విషయం మరిచాను, సావధానంగా విను, చెబుతాను. పూర్వము దక్ష ప్రజాపతి రుద్రునిపై కోపంతో రుద్ర విహీనమగు యజ్ఞము చేయుటకు పూనుకున్నాడు. యజ్ఞానికి సతీశంకరులను ఆహ్వానింపలేదు. పిలువని పేరెంటానికి వద్దని పరమశివుడు ఎంత చెప్పినా వినక పుట్టింటి వారిపైన మమకారంతో మగనికి నమస్కరించి యాగశాలకు చేరుకున్నది సతీదేవి. కన్న తండ్రి కనీసం పలుకరించకపోగా ఎన్నో దుర్భాషలాడి అవమానించాడు. ఈ అవమాన తాపంతో యోగాగ్ని యందు దగ్ధమైపోయింది సతీదేవి. శివుని వియోగం సహించలేని సతీదేవి శివ సంయోగం కొరకు ఈ జన్మలో నీ గారాల కూతురిగా జన్మించిందయ్యా. దాక్షాయణి వియోగం సహించలేని ఆ పరమశివుడు ఈ సమీప ప్రాంతంలోనే తపోదీక్షలో ఉన్నాడు. కావున నీ కుమార్తెను అతని సేవలకై నియమించు. ఆమె శివుని దేవేరి అయి నీ జన్మ తరింపచేస్తుంది అని చెప్పి అక్కడ నుండి భగవన్నామగానం చేస్తూ వెళ్ళిపోయాడు నారదుడు. అంతా పార్వతిని పరమేశ్వరుని పరిచర్యలకై నియమించాడు హిమవంతుడు. ఆ తల్లి పరమేశ్వర పరిచర్యా భాగ్యంతో తన బ్రతుకును పండించుకుంటున్నది. ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరబల గర్వంతో లోకకంఠకుడై అమరగడాలను హతమారుస్తున్నాడు. వాని దుండగాలు సహింపలేక ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరుల సంతానమే తారకాసుర సంహారానికి తగినవాడని గుర్తించారు. ఏకకై మన్మధుని రావించారు. తన శక్తి గుర్తు ఎరుగక తనకు ఎవరూ అడ్డులేరన్న గర్వాతిశయంతో సురకార్యానికి అంగీకరించాడు మన్మధుడు. ఈ సంగతినంతా తన భార్యకు రతీదేవికి తెలిపాడు కాముడు. ఆమె భర్త తొందరపాటుకు విచారిస్తూ ఇలా అన్నది: చెరకు సింగాణి చేకొని చిలుక గుర్రమెక్కి ఎలదేటి నారి సారించి పువ్వుటమ్ములంగూర్చు విరహుల నలచుటుకో త్రిపుర వైరి తపంబు వారించుటనగా ప్రాణేశ్వర, చెరకు గడవిల్లు, చిలుక వాహనము, గండు తొమ్మెద నారితో
ఉలబాణాలు గుప్పించి విరహుల ప్రాణాలు విలవిలలాడించడం కాదు సుమా. రుద్రునితో వైరం అంటే ఉపద్రవం కోరి తెచ్చుకున్నట్లే. మృత్యువుని సైతం మృత్యువుని చేసుకున్న మృత్యుంజయునితో పంతాలు మానండి ప్రభు. అహోదురంతా బలవద్విరోధిత. బలవంతులతో విరోధం పడుట దుఃఖానికి హేతువు అని పలుకు రతీదేవి మాటలను పెడచెవిన పెట్టి రతీదేవితో కూడి మన్మధుడు పార్వతీ పరమేశ్వరులున్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశాన్నంతా వసంతుడు మహావైభవంగా అలంకరించాడు. ఆ సమయాన పార్వతీ అంతరంగమున మోహనతరంగా ఢోలికలు ఊగసాగాయి. అదను కనిపెట్టాడు మదనుడు. గుబురుగా పెరిగి ఉన్న పొదరింటిలో దాగి ఆలీడపాదుడై చెరకు బాణం కీలధరించాడు. గండు తుమ్మెదనారి గర్వంతో సారించాడు. మహోద్రేకంతో హుంకరించాడు. ఆ సమయాన పార్వతీదేవి పరమేశ్వరునకు జపమాల అందించుచున్నది. ఆమె శరీర స్పర్శతో నిటలాక్షుని చేతి అక్షరమాల జారింది. ఆ మధుర దృశ్యం కనిపెట్టాడు మన్మధుడు. పూలబాణాల వర్షం శంకరునిపై కుమ్మరిస్తూ సమ్మోహన మంత్రం జపించాడు. ఆ సమయాన పరమేశ్వరుడు కనులు విప్పి చూచాడు. పైనుండి దేవతలు ఈ విధంగా పలుకుచున్నారు. క్రోధం ప్రభో సంహర సంహరేతి యావద్గిరహకే మరుతాచరంతి తావత్సవహ్ని భవనేత్ర జన్మ భస్మావశేషం మదనంచకార. ఉపసంహరించు అని దివి నుండి దేవతలు పలుకుచున్నంతలోనే ఈశ్వరుని మూడవ నేత్రం నుండి ఉద్భవించిన అగ్నిజ్వాలులు మన్మధుని భస్మం చేశాయి. భూఖండం గిరగిరా తిరిగింది. ఆకాశం రోగింది. చుక్కలు రాలాయి. దిగ్గంతులు నేల కొరిగాయి. సప్త సముద్రాలు ఉప్పొంగాయి. ఆ సమయాన భర్త భంగపాటును కన్నులారా చూచిన రతీదేవి భస్మమైన భర్తను గని తలమోదుకొనుచు విలపించుకుంటున్నది. శంకరుడు ఆమెను చూచి ఆమె వద్దకు వెళ్ళి, రమణీమణి, విచారించకు. నీ భర్త మరుజన్మలో కూడా సశరీరంతో ప్రద్యుమ్నుడను పేర నిన్ను వివాహమాడగలడు. పొగడతగిన శీలము గల దానవు తల్లి, ధైర్యం వహించి విచారం మానుకొమ్ము అని ఆమెను అన్ని విధాలా ఓదార్చి, తన తపమునకు ఈ ప్రదేశం పనికిరాదని కైలాసం చేరుకున్నాడు పరమశివుడు. పార్వతీదేవి పరమేశ్వరుని గురించి విచారిస్తూ తీవ్ర తపోదీక్షలో మునిగింది. హర 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 మహదేవ, హర 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 మహదేవ, భవహర పురహర శంకర, హర 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 మహదేవ, పరమదయాకర పాప భయంకర, పరమదయాకర పాప భయంకర, సురముని జనవర నర్తన సుందర, హర 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 మహదేవ, గరళ కంఠ దివ్య దేహ త్రిశూల ధరట మరుకనాద వినోద, ధరఠ మరుకనాద వినోద, పరమేశ్వర కైలాస నివాస, 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 పాహి పాహి భవపాశ వినాశ, హర 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 మహదేవ, భవ హర
ధ్యానంలో మునిగింది పార్వతీదేవి. ఆమె తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ఒక కపట బ్రహ్మచారి వేషము ధరించి ఆమె వద్దకు వచ్చి ఆమెను అన్ని విధాలుగా పరీక్షించాడు. పార్వతీదేవి తపమునకు నిష్టకు మెచ్చి పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని చూపించగా పార్వతీదేవి సిగ్గుబరువున తలవంచింది. అంతటా పరమేశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. సప్తమహర్షులను అరుంధతీదేవిని పిలిపించి వారిరువురి కళ్యాణ విషయాన్ని గిరి దంపతులకు తెలుపమని కోరగా వారు ఈశ్వరాజ్ఞ మీద హిమవత్పురం చేరుకొని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ విషయాన్ని నగరాజ దంపతులకు తెలుపగా వారు ఎంతగానో సంతసించారు. బ్రహ్మవేత్తలందరూ కలిసి ఒక శుభముహూర్తాన్ని నిశ్చయించారు. ముక్కోటి దేవతలందరూ వెంటరాగా పరమేశ్వరుడు పెండ్లి కొడుకై హిమవత్పురం చేరుకున్నాడు. ఆ నగరం మొత్తం మహావైభవంగా అలంకరించబడినది. ఆ ముహూర్తాన పార్వతీ పరమేశ్వరులను బంగారు పీఠములపై కూర్చుండబెట్టి పార్వతిని పరమేశ్వరునికిచ్చి కన్యాదానం చేశారు నగదంపతులు. అంతటా బ్రహ్మవేత్తలు వేదమంత్రములు చదువుచుండగా మంగళవాయిద్యాల హోరులో జగన్మాత పార్వతీ కంఠమున పరమేశ్వరుడు మంగళసూత్ర ధారణ చేశాడు. గౌరీ కళ్యాణమే వైభవం మే సుఖానందమే పచ్చతోరణమే. గౌరీ కళ్యాణమే వైభవం మే పూరించు చబులగ పూర్ణఘటం మే ఒప్పులకు పాయరపు భామ ఒప్పులకు పాయరపు భామ ఒప్పులకు పాయరపు భామ. గౌరమ్మ పెళ్లి కూతురాయనే మాతావారి పెళ్లి కొడుకాయనే. సరోరుహక్షుల్లార అంగనామణులార ఒప్పులకు పాయరపు భామ ఒప్పులకు పాయరపు భామ ఒప్పులకు పాయరపు భామ. గౌరమ్మ పెళ్లి కూతురాయనే మాతావారి పెళ్లి కొడుకాయనే. గౌరమ్మ పెళ్లి కూతురాయనే మాతావారి పెళ్లి కొడుకాయనే మాతావారి పెళ్లి కొడుకాయనే మాతావారి పెళ్లి కొడుకాయనే. ఈ విధంగా మహావైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. దేవదుందువులు మ్రోగాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. లోకాలను గన్న తల్లిదండ్రులు కైలాసం చేరుకున్నారు. కొన్నాళ్లకు వారి ప్రేమ ఫలంగా కుమారస్వామి జన్మించి తారకాసురుణ్ణి సంహరించాడు. లోకాలన్నీ శాంతించాయి. నాకు ఈ సదవకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.